బండి భగీరథ్ని అడ్డం పెట్టుకుని బండి సంజయ్ మీద కుట్ర చేస్తున్నారా? అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే బండి భగీరథ్ అనేటువంటి వ్యక్తి మీద గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. అతను ఎవరినో కొట్టారని, తాగి తిరుగుతున్నాడని, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడనే వచ్చాయి. బట్ ఇప్పుడు వచ్చినటువంటి ఒక కేసు, ఒక అమ్మాయికి సంబంధించి పెట్టినటువంటి కేసు ఇప్పుడు బండి సంజయ్ మీద తీవ్రంగా ప్రభావం చూపేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బండి సంజయ్ వెనకాల నుండి కాపాడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం కాపాడుతుంది, బీజేపీ కాపాడుతుంది అనేటువంటిది చాలా ఎక్కువగా చాలామంది చేస్తున్నటువంటిది. అంతేకాదు, ఇక్కడ ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్లో డెఫినెట్గా బండి భగీరథ్ ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసినా, ఇంకొక ట్రాప్ చేసినా, ఏ ట్రాప్ చేసినా ఒక పొలిటికల్ లీడర్, అది కూడా ఒక బలమైనటువంటి తెలంగాణకి సంబంధించినటువంటి ఒక ఆల్మోస్ట్ సీఎం రేంజ్లో ఉండేటువంటి క్యాండిడేట్ రేంజ్లో ఉండేటువంటి బండి సంజయ్కి సంబంధించినటువంటి కొడుకుగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, బిహేవ్ చేయాలి. దాంట్లో బండి భగీరథ్ చాలా తప్పులు చేసుకుంటూ వస్తున్నాడనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అతను గనక తప్పు చేసి ఉంటే ఉరిశిక్ష వేసినా కూడా ఎటువంటి ఆలోచన లేకుండా కూడా సమర్థించాల్సినటువంటి పరిస్థితి ఉంది. బట్ కాకపోతే ఇక్కడ ఆ కేసు పెట్టినటువంటి విధానం, వాళ్ళకి బండి భగీరథ్కి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఆ బాండింగ్ కావచ్చు, కుటుంబానికి సంబంధించి ఆ అమ్మాయితో పక్కన పెడితే కుటుంబాన్ని కూడా మనం చాలా క్లియర్గా చూడాలి. ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనం చాలా క్లియర్గా చూసుకుంటే 2025 జూన్ నుంచి ఆ అమ్మాయి సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిందని ఒకసారి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పరిచయం అయిందని ఒకసారి, తర్వాత స్నేహితులతో పరిచయం అయిందని ఇంకొకసారి, ఏదో ఒక రకంగా పరిచయం అయితే ఏర్పడింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని బలవంతంగా ఆ అబ్బాయి ఒకసారి ఎక్కడికో తీసుకువెళ్ళి ఒక ఫ్లాట్లో ఇబ్బంది పెట్టాడు అని చెప్తుంది. మరి రెండోసారి మొయినాబాద్కి ఆయన వెళ్ళాడా అంటే చేతి పట్టుకుని లాక్కుని ఈడ్చుకుని వెళ్ళి బలవంతం చేశాడా అనేది కూడా మనం చూడాలి. లేదు కదా. సరే, అంత బలవంతం చేస్తే తల్లిదండ్రులకి ఎందుకు ఆ అమ్మాయి అప్పుడు చెప్పలా? చెప్పినా కూడా వినలేదా? సరే, ఆ అమ్మాయి అంటే అమాయకురాలు, కావాలని అతనే ట్రాప్లోకి లాగాడు. మరి తల్లిదండ్రులుగా వెనకాల వీళ్ళు తల్లి తండ్రి చిన్నపిల్లలు కాదుగా, మైనర్లు కాదుగా, వీళ్ళు మేధావులే కదా, కొన్ని కోట్ల రూపాయలు చాలా బలంగా సంపాదించినటువంటి తెలివితేటలు ఉండేటువంటి వ్యక్తులే కదా. మరి వీళ్ళు ఎందుకని ఆ అమ్మాయిని ఆ అబ్బాయితో మొయినాబాద్ ఫారెస్ట్కి వెళ్ళమ్మా అని రెండోసారి పంపించినటువంటి పరిస్థితి ఎందుకుంది? ఆలోచించుకోవాలిగా. ఓకే, ఆ అమ్మాయికి అక్కడ కూడా వదిలేద్దాం. మరి ఇంట్లో కూర్చోబెట్టి గోరు ముద్దలు తినిపిస్తుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనేది కూడా చూడాలిగా. సింగిల్గా బండి భగీరథ్తో పంపించేంత చనువు మీరు ఆ అమ్మాయికి ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? అతను చెడ్డవాడే, గతంలో కూడా చాలా వీడియోస్ వచ్చాయి కదా, అతను ఇష్టం వచ్చినట్టు కొడతాడని, తాగుతాడని, తిరిగి తన్నుతూ ఉంటాడని చెప్పి అందరికీ తెలిసిందే కదా. అలాంటి వ్యక్తి అని తెలిసినప్పుడు కూడా బండి భగీరథ్కి ఇచ్చి మీ అమ్మాయిని ఎందుకు పంపించారు? బగ్గీ అని పిలిచేంత చనువు మీకు ఆ అబ్బాయితో మీ ఇంట్లో ఎప్పుడు ఉండేటువంటి అంత చనువు ఎందుకు వచ్చింది? అనేక సందర్భాల్లో ఆ బలవంతం చేశాడు అనేటువంటి 2-3 సందర్భాల తర్వాత కూడా మీరు ఆ అబ్బాయితో కలిసి తిరుపతి దర్శనానికి ఎందుకు వెళ్ళారు? శ్రీశైలం దర్శనానికి ఎందుకు వెళ్ళారు? తిరుపతి, విజయవాడ దర్శనానికి ఎందుకు వెళ్ళారు? మిగతా రియల్ ఎస్టేట్కి సంబంధించి మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన లాస్కి సంబంధించి ఆయన చాలా పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉన్నాయి. గతంలో బాగా సంపాదించారు, బట్ ఈ మధ్యన రియల్ ఎస్టేట్ కొంత తగ్గిపోవడంతో ఆయన పరిస్థితి కూడా దిగజారిపోవడంతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ ఆ అబ్బాయితో చేస్తే వాళ్ళ తండ్రితో కొంత రిలేషన్షిప్ వస్తుంది, కొంత మనం కూడా ఆర్థికంగా కావచ్చు, ఇంకొక విధంగా కావచ్చు, బిజినెస్ పరంగా కొంత ఏదో ఒక బెనిఫిట్ పొందొచ్చు అనేటువంటి ఆలోచన ఉందా అని చెప్పి ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే అప్పుడు అంటే ఇష్టపూర్వకంగానే వెళ్ళకపోతే ఒకసారి వెళ్తారు, రెండోసారి కూడా వెళ్తారా? సరే, మూడోసారి కూడా వెళ్తారా? ఇష్టం లేకుండా బలవంతంగా చెప్పాలిగా. చాలా క్లియర్గా ఆమె ఇచ్చినటువంటి రిపోర్టులోనే ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరికీ గ్యాప్ వచ్చింది, గ్యాప్ రావడంతో ఆ అమ్మాయిని అతను బెదిరిస్తున్నాడు అనేటువంటి మాట వచ్చింది. అంతే కదా. అంతకుముందు అంతా బాగానే ఉన్నారు కదా, మరంటే అది బలవంతం కాదనే చెప్పాలి కదా. ఇప్పుడు ఇద్దరికి బెడిచి కొట్టింది కాబట్టి ఇద్దరూ కూడా
విడిపోవాలని అనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇది తెర మీదకు తీసుకొచ్చారు అనుకోవచ్చా? ఇది జరిగి జనవరి ఎప్పుడో అని కూడా అంటున్నారు. మరి ఇప్పటి వరకు జనవరిలోనే ఎప్పుడో చెప్పింది అంటున్నారు. మరి ఇప్పటి వరకు బయటకు రాకుండా మీరు ఎందుకు ఉన్నారు? ఇప్పుడు మీ వెనకాల ఎవరు బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నానికి బలంగా మీ వెనకాల నిలబడ్డారు? మీడియా అందరికీ కూడా నెల క్రితమే హింటులు ఇచ్చినటువంటి వ్యక్తులు, శక్తులు మీ వెనకాల ఎవరు అనేది కూడా చూడాలి. అంతేకాదు ఇక్కడ చాలా క్లియర్గా ఆలోచించాల్సింది బండి సంజయ్ గారి మీద టార్గెట్ అని నేను ఎందుకు అంటున్నానంటే, రీసెంట్గా ఈరోజు నేను చూసినవి హైదరాబాద్తో పాటు తెలంగాణ అనేక చోట్ల కొంతమంది ఫ్లెక్సీలు, కొంతమంది పోస్టర్లు కూడా, గోడ మీద పోస్టర్లు కూడా బండి భగీరథకి బండి సంజయ్ మీద పోస్టర్లు పెట్టి అరెస్ట్ చేయాలంటూ ఆఖరికి మెట్రోలు, బస్ స్టాండుల్లో కూడా వీళ్ళు ఫ్లకార్డులు పాటు తిరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత రేంజ్లో బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి మీద వీళ్ళ కుట్రలు చేస్తున్నారు, వెనకాల ఎవరో ఉన్నారు అని చెప్పి బలంగా చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా మనం సోషల్ మీడియాలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ అంటే డెఫినెట్గా ఆయనకు అవకాశం ఇచ్చుండుంటే, ఆయన బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించుండుంటే 2023లో ఆయన సీఎం అయ్యేవాడు అనేటువంటిది చాలామంది చాలా బలంగా మాట్లాడుకుంటున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. బీజేపీ పార్టీలో తెలంగాణలో ఆయన నెంబర్ 1 పొజిషన్లో ఉండేటువంటి నాయకుడు అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఆయనని తప్పిస్తే బీజేపీ పార్టీ తగ్గిపోతుంది. ఆయనని తప్పిస్తే బీజేపీ పార్టీలో కూడా ఒక బలమైన నాయకుడు తప్పుతాడు. తర్వాత నెక్స్ట్ స్థానం నాదే అనేటువంటిది బీజేపీ పార్టీలో కూడా వేరే బయట పార్టీలతో ఉన్నటువంటి వ్యక్తులు బీజేపీ పార్టీకి సంబంధించి సెకండ్ లెవెల్ కేటగిరీ, అంటే బండి సంజయ్ గారిని తప్పిస్తే నాకు అవకాశం వస్తుందనేటువంటి వ్యక్తులు కలిసి చేస్తున్నటువంటి కుట్రలు ఉన్నాయని మీడియాలో, సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళే వీళ్ళ వెనకాల ఉండి ఇప్పుడు ఈ కేసుని ఇంత ఈ రేంజ్లో ప్రచారం చేపించేటువంటి పరిస్థితి ఉందా? ఇంకా లోతైనటువంటి విచారణ చాలా జాగ్రత్తగా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ అమ్మాయిలు కావచ్చు, లేదంటే ఆ అబ్బాయికి సంబంధించింది కావచ్చు, బండి సంజయ్ గారు కూడా ఇలాంటివి వాళ్ళ అబ్బాయి గురించి కూడా కొంచెం సీరియస్గానే తీసుకుని ఉంటే మంచిది. అంటే నాయకుడిగా చాలా బలంగా ఆయన నిలబడుతుంటే కొడుకులేమో ఇలాంటి నీచపు పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలి. ఆయన ఇప్పుడు వచ్చి నేను కొడుకుకి టైం ఇవ్వలేదు అని అంటే సరిపోదు, బట్ ఆయన మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఎంతైనా కొడుకు కూడా ఇంత ఎలా ఉంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. బండి సంజయ్ గారు లాంటి వ్యక్తి ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు వెళ్ళారు. రేపొద్దున ఆయన తెలంగాణకి సీఎం అయ్యేటువంటి అవకాశాలు చాలా బలంగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలని అంతకన్నా పొజిషన్కి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. బట్ అదంతా కూడా ఈ కొడుకు ఇలా చేయటం అనేది కూడా అంత కరెక్ట్ కాదు. తండ్రికి వచ్చినటువంటి పేరుని ఇలా చెడగొట్టడానికి ఇలా ప్రయత్నాలు చేయటం అనేది కరెక్ట్ కాదనేది చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇకపోతే ఇక్కడ బండి సంజయ్ గారు చాలా క్లియర్గా ఎంక్వైరీ చేసుకుని ఉంటే బాగుండేది. ఆయన మీద కుట్ర, వాళ్ళ అబ్బాయి మీద కుట్ర, ఏం జరుగుతుంది, వెనకాల ఉండేటువంటి వ్యక్తులు ఎవరెవరితో ఈ తల్లిదండ్రులు మాట్లాడారు, వీళ్ళ వెనకాల ఉండేటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళ ఫోన్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, చాటింగ్లు కావచ్చు, ఇవన్నీ తీసుకుని ఉంటే, ఎంక్వైరీ చేపించుంటుంటే ఇంకా బాగుండేది అనేది చాలామందికి తెలుస్తుంది. అమ్మాయి మైనర్ కాదు అని చెప్పి ఇప్పటికే పోక్సో చట్టం వర్తించదని ఇప్పటికే వాళ్ళు బెయిల్కి కూడా అప్లై చేసుకుంటూ హైకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. రేపు ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత కన్నా సరే దీని మీద లోతైన అధ్యయనం చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరెవరితో ఫ్యాన్లో మాట్లాడారు, ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు, ఇది కుట్రపూరితంగానే ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఎందుకు సేవ్ చేసుకుని పెట్టుకున్నారు, దీని వెనకాల ప్లాన్ ప్రకారమే ఏమన్నా వెళ్ళారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రీసెంట్గా కేసులను కావచ్చు, లేదంటే SC/ST కేసులను కావచ్చు, ఎలా తప్పుదారిని పట్టించి వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారనేది చాలామంది చాలా కేసుల్లో మనం చూసాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి SC/ST కేసులకు సంబంధించినటువంటి తీర్పులు కూడా మనం చూసాం. ఇలాంటి టైంలో ఇలా ఒక బలమైనటువంటి నాయకుడిని ఆపితే ప్రజలకి చాలా నష్టం జరుగుతుంది అనేటువంటిది కూడా మనం లోతుగా విచారణ జరిగి బయటకు తీస్తే నిజాలు వస్తాయి. దాంట్లో బండి సంజయ్ గారు తప్పు చేసినా, బండి భగీరథ తప్పు చేసినా శిక్ష చాలా బలంగా పడాల్సినటువంటి పరిస్థితి ఉంది.